ఒక అద్భుతమైన విషయాలను బైబిల్ గ్రంథంలో నుంచి ఆలోచిద్దాం. ముందుగా చేరువచ్చిన దేవుని పిల్లలందరికీ ప్రభుపేట శుభములు తెలియజేసుకుంటున్నాను. నేను జరిగినటువంటి 41వ లేఖనాల పరిశోధన సదస్సులో సెమీ క్రిస్మస్లో ప్రయాసపడిన ప్రతి ఒక్కరికి, పని చేసినటువంటి, ఆహారం వడ్డించిన వారికి, పాత్రలు కడిగిన వారికి, మందిరాన్ని శుభ్రపరిచిన వాళ్లకు, అలాగే ఈ కార్యక్రమం కొరకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎందరైతే తమ సహాయాలను అందించారో, కష్టపడి పని చేశారో ప్రతి ఒక్కరి ప్రభుపేట శుభములు తెలియజేసుకుంటున్నాను. ఇక ఈరోజు మనం ఆలోచించబోయే ఒక అద్భుతమైన పాఠాన్ని బైబిల్ గ్రంథంలో నుంచి ఆలోచిద్దాం. పాఠం పేరు వచ్చి వేషం మార్చిన దెయ్యాలు, మోసపోతున్న జనాలు. వేషం మార్చిన దెయ్యాలు, మోసపోతున్న జనాలు. గత వారంలో మనము మొదటి శతాబ్దంలో దెయ్యాలు పట్టాయని, ఆ దెయ్యాలు ఏవో కాదు దురాత్మల సమూహం అని, ఆ దురాత్మలు ఎవరికైతే పడతాయో, ఆ దెయ్యాలు ఎవరికైతే ఆవహిస్తాయో వారు ఏదో ఒకటి రోగం కలిగిన వారై, చెవిటివారిగా, మూగవారిగా, లేదా వంగిపోయిన వారిగా, అనేక రకాల రోగాలు కలిగిన వారిగా కనపడతారు. అయితే మరి ఎందుకు మొదటి శాతంలో దెయ్యాలు వచ్చాయి, ఆ దెయ్యాలు ఎందుకు పట్టారంటే యేసుక్రీస్తు వారి గొప్పతనం తెలియడానికి, ఆయన శిష్యులు యేసు నామముకి మహిమ తేవడానికి అవి మొదటి శాబ్దంలో పట్టాయి. అయితే దెయ్యాలు లేవని ఎవరు చెప్పరు, దెయ్యాలు ఉన్నాయి. కానీ మనుషుల ఆత్మలు కాదు, నడి ఆత్మలు, దురాత్మలు. అయితే మొదటి శాబ్దములో పట్టిన రీతిగా నేటి కాలంలో కూడా దెయ్యాలు పడతాయా? మనవారు వదిలిస్తున్న దెయ్యాలు నిజమైన దెయ్యాలేనా? అందుకే మన టైటిల్ ఏంటంటే వేషం మార్చిన దెయ్యాలు, మోసపోతున్న జనాలు. అంటే దెయ్యాలు ఏమయ్యి తెలుసా? వేషం మార్చాయి. మొదటి శతాబ్దంలో జనాలకు పట్టి ఊగించే దెయ్యాలు, కానీ నేటి సమాజానికి, నేటి కాలానికి వచ్చేసరికి దెయ్యాల పనితీరు మారిపోయింది, దెయ్యాల వేషం మారిపోయిందండి. అందుకే దెయ్యాన్ని గురించి దేవుడు ఒక అద్భుతమైన మాట మాట్లాడుతూ తిమోతికి రాసిన మొదటి పత్రిక, క్షమించండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. ఏం చేస్తున్నాడట? మీ విరోధైన అపవాది అనగా దెయ్యము, సాతాను, ఘటసర్పము, దురాత్మలు ఏం చేస్తున్నాయంట? ఎవరిని మృంగుదునా అని. ఓకే, చూశారు కదా? ఎవరిని మృంగుదునా అని అంటే సమాజములో మనుషులను మృంగాలని ఏం చేస్తున్నాయంటావా? వెతుకుచు తిరుగుచున్నాయి. శ్మశానములో ఉన్నాయి దెయ్యాలు, సమాజంలో ఉన్నాయా? ఎవరిని మృంగుదునా అని శ్మశానంలో కాదు దెయ్యాలు ఉండేది, సమాజములో ఉన్నాయి. జనుల మధ్య సంచరిస్తున్నాయి దెయ్యాలు. ఎందుకు? ఎవరిని మృంగాలా, ఎవరిని తన మాయలో వేసుకోవాలి, ఎవరి వాని ఆధీనంలోకి తెచ్చుకోవాలని దెయ్యాలు మనుషులు మృంగడానికి, మృంగి వాణి మాదిరిగా తయారు చేయడానికి, మాయ చేయడానికి, మోసం చేయడానికి, ఎవరిని మృంగాలని ఏం చేస్తున్నవి? తిరుగుతున్నాయి. కానీ మన వాళ్ళు ఏం చేశారు? సినిమాలన్నీ ఇదిగో దెయ్యాలు అనగానే శ్మశానంలో ఉంటాయి. ఆ శ్మశానంలో కూడా ఎక్కడ? ఎండిన చెట్టు మీదే ఉంటుందంట. ఎక్కడ ఉంటుంది? ఎండిన చెట్టు మీదే. శ్మశానంలో దెయ్యం ఉంటుందని ఒక అబద్ధాన్ని సమాజానికి పరిచయం చేశారండి నేటి సిటీ ప్రపంచం.
కానీ దేవుడు బైబిల్లో ఏం రాయించాడు? దెయ్యం ఎక్కడుంటుందని రాయించాడు? సమాజములో ఎవరిని మృంగాలని వెతుకుచూ తిరుగుచున్నాడు వాడు. అంటే దెయ్యం ఎక్కడుంది? సమాజములో ఉంది. అయితే సమాజంలో ఉన్న దెయ్యము దాని పనేంటి, అది ఎక్కడ కూర్చుంటుంది, దాని నిలయం ఏంటి, అది ఎవరిలోనికి ఆవహిస్తుంది, ఎవరిలోనికి ఆవగించబడిన వానిలో కనపడే లక్షణాలేంటి? తెస్సలోనికి రాసిన రెండవ పత్రిక తెస్సలోనికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానంతటిని ఎదిరించుచు, దానంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును. ఎక్కడ కూర్చున్నాడంట? దేవుని ఆలయంలో కూర్చుండి, దేవుని ఆలయంలో కూర్చుంది. శ్మశానంలో కాదు దెయ్యం ఉండేది, దేవుని ఆలయంలో కూర్చుంది. మరి దేవుని ఆలయం ఏంటి? మనమే దేవుని ఆలయము. మనం ఎవరిమి? దేవుని ఆలయం అండి. దేవుడి గుడిలోను, ఈ గోపురాల్లోనూ, ఈ మందిరంలో నివసించాడు దేవుడు. హస్తకుత్రాలలో దేవుడు నివసింపడు. మరి ఎక్కడుంటాడు? ఆయన కట్టుకున్న ఇల్లు, ఆయన తయారు చేసుకున్న దేహము, ఈ మానవ దేహములో ఆయన ఉంటాడండి. అంటే దేవుడు నివసించే చోటు ఏది? మానవ దేహము. మానవ దేహం, మనిషి హృదయము. మనిషిలో దేవుడు ఉండాలని కోరుకున్నాడు, కానీ మనిషిలో ఉండవలసిన దేవుణ్ణి బయటికి నెట్టేశాడు. ఎవరు ఆక్రమించుకున్నాడు? దెయ్యం ఆక్రమించుకుంది. అందుకే ప్రకటన గ్రంథములైన బయట తలుపు వద్ద నిలుచుని నేను తట్టుచున్నాను. ఏ తలుపు? మన ఇంటికుండే తలుపు కాదు, హృదయం అనే తలుపు. ఏ తలుపు అది? హృదయం అనే తలుపు యొద్ద నేను నిలబడి తట్టుచున్నాను అంటాడంటే మానవ దేహంలో దేవుడు ఉండాలని కోరుకున్నాడు. మానవ దేహం పరిశుద్ధంగా ఉండాలని కోరుకున్నాడు. కానీ ఈ మానవ దేహాలను, ఈ దేవుని ఆలయాలను ఆక్రమించింది ఎవరు? దెయ్యము, సాతాను. చదవని తర్వాత మాట, దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. ఏంటి? ఎప్పుడైతే అది మానవ హృదయాల్లోనికి, మనిషి హృదయాల్లోనికి దెయ్యం ఆక్రమించిందో, మనిషిలోనికి దెయ్యం దూరిపోయిందో, జరిగేది ఏంటి? నెక్స్ట్ మనుషులను మోసం చెయ్యడము. ఏం జరుగుతుందంట? మనిషిని మోసము చేయడం. అందుకే ఎవడును మిమ్మును మోసపరచ నీయకుడి. ప్రతి మనిషి మోసం చేసేవాడే కనపడతాడు సమాజంలో. అంతే కదండి. మనిషి తన అవసరాలు తీర్చుకోవడానికి, మనిషి తన కోరికలు తీర్చుకోవడానికి మరో మనిషిని చంపుతాడు, హత్యైనా చేస్తాడు, మానభంగమైనా చేస్తాడు, తన కోరికను తీర్చుకొని పెట్టే మనిషి. అందుకే ఎవరిని మోసపోవకండి అంటే మనిషి హృదయంలోనికి వచ్చిన ఈ దెయ్యము చేసే పనేంటి? మోసం చేసే పని అండి. అంటే మోసం చేస్తాడు అపవాది. మానవ హృదయంలోనికి వచ్చి మనిషిని మోసం చేసేవాడు వాడి లక్షణాలు మోసం చేస్తాయి. నేటి కాలంలో దెయ్యాలు మనుషులకు పడితే అవి ఎగరడాలు, ఊగడాలు ఇవేమీ ఉండవు. మరి ఏముంటాయి? ఒక వ్యక్తిని ఎలా కొంప ముంచాలో ప్లాన్ చేస్తుంది, ఒక వ్యక్తిని ఎలా పతనానికి తీసుకొనిపోవాలో ప్లాన్ చేస్తుంది, ఒక వ్యక్తిని ఎలా హత్య చేయాలో ప్లాన్ చేస్తుంది, ఒక వ్యక్తిని ఎలా మానభంగం చేయాలో ప్లాన్ ఇవి తన లక్షణాలు, నేటి కాలపు లక్షణాలండి. అంటే దెయ్యం మనిషిలో పడితే మనిషి ఎలా ఉంటాడు? ఊగడాలు, ఎగరడాలు, గంతలేయడాలు లేవు, ప్రశాంతంగా ఉంటాడు, ఎదుటివాడిని కొంపలు ముంచుతాడు. అంటే ఏముంది వీనిలో? దెయ్యం ఉంది. ఇది దెయ్యం ఉందా? బైబిల్లో ఏమైనా బేస్ ఉన్నాయని ఆలోచించగలిగితే మత్తయి సువార్త మనుషులో దెయ్యం పడితే ఉండే లక్షణాలు ఏంటో చూడండి ఒకసారి. మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 21 నుంచి చదువుకుందాం. అప్పటి నుండి తాను యెరూషలేమునకు
వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడో దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా, యేసుక్రీస్తు ఏం చేశాడు? శిష్యులందరినీ కూర్చోబెట్టుకొని, ఇదిగో నాయన, ఒకానొక రోజు నన్ను పట్టుకుంటారు, నన్ను అప్పగిస్తారు, నన్ను పట్టుకుంటారు, నన్ను చంపుతారు, కొడతారు, హింసిస్తారు, నేను మరలా మూడో దినమున తిరిగి లేస్తానని తన మరణం గురించి మాట్లాడుతున్నప్పుడు ఏం జరిగిందో చదవండి. 22వ వచనం. పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమవును గాక, అది నీకెన్నడను కలగదని ఆయనను గద్దింపసాగాను. ఏం చేశాడంటే పేతురు గారు? ప్రేమ ఎక్కువైపోయి మాట్లాడలేదు అక్కడ. ఇదిగో పేతురు గారు ప్రేమ పొంగిపోతుందని అనడానికి లేదు అక్కడ. పేతురులో ఉన్న లోపల, హృదయంలో ఉన్న మాట ఏంటి? పెదవుల నుంచి ప్రేమ చూపిస్తున్నాడు, హృదయంలో ఉన్న ఆలోచన ఏంటి? ఆయన మరణం అవ్వకూడదు. ఎవరు? యేసుక్రీస్తుల వారు. యేసుక్రీస్తు వారు చనిపోతే ప్రపంచానికి ప్రపంచానికి రక్షణ వస్తుంది. ఆయన రక్షణ రాకూడదంటే యేసుక్రీస్తు వారు చనిపోకూడదు. ఇదండి ప్లాను. అంటే పేతురులో ఏముంది? పేతురు ఎలా మాట్లాడాడు కింద చూడండి. అయితే ఆయన 23వ వచనం. అయితే ఆయన తన పేతురు వైపు తిరిగి తిరిగి సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. ఏమన్నాడు యేసుక్రీస్తు వారు? పేతురు నా వెనక బొమ్మన్నాడా? సాతాను నా వెనక బొమ్మన్నాడా? అంటే పేతురులో మాట్లాడిచ్చింది ఎవరు? సాతాను, దెయ్యం. ఇప్పుడు పేతురు గారిలో దెయ్యం పట్టింది కదా, అందుకే యేసుక్రీస్తు వారు సాతాన వెనకకు పొమ్ము అన్నాడు కదా. అయితే పేతురులో దెయ్యం ఉందని మనకు అర్థమైపోయింది, పేతురులో దెయ్యం కూర్చుందని అర్థమైపోయింది. అయితే పేతురు ఎగరడం కనిపించిందా? పేతురుడు గంతలేయడం కనిపించిందా? పేతుడు నాకు దెయ్యం పట్టిందని ఊగలడాలు కనిపించినాయా? ఏమైనా కనిపించిందా? ఏమీ కనపడలేదు. ప్రశాంతంగా, చక్కగా నిశ్శబ్దంగా నిలబడుకున్నాడు అంతే. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు నన్ను మరణానికి అప్పగిస్తారు, నన్ను చంపుతారు అనగానే పేతురులోనికి దెయ్యం ఏం చెప్పింది? అది నీకు దూరం అవ్వును గాక. అంటే పేతురులో దెయ్యం పట్టిందా? దెయ్యం పట్టిన పేతురు ఎగరాడు ఎక్కడైనా? ఎగరలేదు, గంతులేయలేదు, కేకలు వేయలేదు, బట్టలు చింపుకోలేదు, ఏమే కానీ చెయ్యలేదు. మరి మొదటి శాబ్దం చేశారు, మొదటి శాబ్దం చేశారు. అవి మొదటి శాబ్దంలో పనులప్పుడు. కానీ నేటి సమాజానికి వచ్చేసరికి దెయ్యం పని లక్షణాలు మారిపోయాయి. అంటే పేతురులో దెయ్యం పట్టింది. చాలా సైలెంట్గా ఉన్నాడు. సైలెంట్గా ఉంటూనే యేసుక్రీస్తు మరణం అవ్వకూడదని ప్లానింగ్ వేశాడు. ఇంకో సందర్భం చూద్దామా? ఇంకో సందర్భం మార్కు సువార్త 14వ అధ్యాయము 45వ వచనం. మార్కు సువార్త 14వ అధ్యాయము 45వ వచనం. వాడు వచ్చి వెంటనే ఆయన యొద్దకు పోయి బోధకుడా అని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనగా వారు ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిది. ఎవరి సందర్భం ఇది? ఏంటి ఆ సందర్భము? యూదా సందర్భం అండి. ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు వారు యేసును అప్పగించడానికి ఎలా చేశాడంట? యేసు దగ్గరకు వచ్చి బోధకుడా అని చెప్పి ఆయన ముద్దు పెట్టుకొని వారికి అప్పగించాడు. అంటే పేతురు, యూదాలో ఏముంది? దెయ్యం ఉంది. యూదాలో దెయ్యం ఉంది. అపోస్తులు కలిసి తిరుగుతున్నారు, యూదాలో దెయ్యం ఉంది. కానీ యూదా ఎక్కడే కానీ ఎగరాడా? ఎగరలేదు. ఎక్కడే కానండి, శిష్యులకే తెలియదంట యూదాలో దెయ్యం ఉందన్న సంగతి. తెలిసిందా? యేసుక్రీస్తు మాత్రమే పసిగట్టాడు. అదండి దెయ్యం అంటే. దెయ్యం పడితే ఎదుటి వానికి పట్టిందో లేదో కూడా కనిపెట్టలేం మనం. కానీ బైబిల్ కనిపెడుతుంది. బైబిల్ తెలిసిన వాడు పసిగట్టగలడు, దేవుని వాక్యం నేర్చుకున్నవాడు పసిగట్టగలడు. ఏంటి, అపోస్తులు 12 మంది తిరుగుతున్నప్పుడు ఆ 12 మందిలో ఇస్కరియోతు యూదాకు దెయ్యం పట్టినప్పుడు ఆ యూదాకు దెయ్యం పట్టిందన్న సంగతి మిగిలిన అపోస్తులకు తెలిసిందా? తెలియలేదు. చూశారు, అది తన పని. అంటే దెయ్యం పడితే ఎదుటివానికి తెలియదు. ఏం చేస్తుంది దెయ్యం పడితే? మోసము చేస్తుంది, మాయ చేస్తుంది, ఒక వ్యక్తిని ఎలా వంచాలో ఆలోచిస్తుంది, ఒక వ్యక్తిని ఎలా కుయుక్తిగా పన్నాలో ఆలోచిస్తుంది. ఇది దెయ్యపు లక్షణాలు. చక్కగా యూదాలో దెయ్యం పట్టింది. దెయ్యం పట్టగానే యూదా దేవునికి చోటు ఇవ్వలేదు, కానీ అపవాదికి చోటు ఇచ్చాడు. దయ్యానికి చోటు ఇవ్వడం వల్ల చెయ్యకూడని తప్పులు చేశాడు. యూదా నాకు దెయ్యం పట్టిందని ఎడని ఎగరాడా? పేతురు గారు యూదా దగ్గరకు వచ్చి ఇదో యూదా నీకు దెయ్యం పట్టిందని యేసు నామములో గద్దిస్తున్నాడు ఎక్కడైనా? ఎక్కడ అనలేదు. సైలెంట్ కిల్లర్. అంటే దెయ్యం పడితే మనిషి ఊగడాలు, గెంతడాలు ఏవి లేవు. కానీ ఈరోజు మన వాళ్ళు చూస్తున్నటువంటి
సోషల్ మీడియాని అయితేనేమి, క్రైస్తవుల సభల్లో మనం చూడగలిగితే, ఇదిగో నీకు దెయ్యం పట్టింది, టచ్ టచ్ నీది, వెళ్ళిపోతావా లేదని నిలబడిన వాళ్ళు పడగొడుతుంటారు. ఏం చేస్తారు? ఈరోజు మన బోధకులు నిలబడిన వాళ్ళని పడగొడుతుంటారు. గమనించారా? ఆ మధ్య కాలంలోనే హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో ఒకరొచ్చారంట విదేశాల నుంచి. స్విట్జర్లాండ్ నుంచి వచ్చాడంట ఆయన. ఎవరైనా? క్రిష్ గారు. ఆయన దగ్గరికి ఆయన సభ పెడితే మన ఈ భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలు పొందిన గొప్ప దైవజనులు వెళ్లారంట ఆయన దగ్గరికి వెళ్లి. ఈ దైవజనులు అనేకులు పడగొట్టి, ఈ దైవజనులు ఆయన దగ్గరికి పోయి ఆయన ముట్టగానే వీలు పడిపోయారు. ఏండి? బెల్లంపల్లి ప్రవీణ్ గారు అందరం పడగొడతాడు ఈయన. కానీ ఈయన ఆయన దగ్గరికి పోగానే, ఆయన ముట్టగానే ఏమైందంటే ఆయనకి షవరింగ్ అయిపోయి పడిపోయాడంట. ఏంటి? వీళ్ళు అనుకున్నట్లుగానే ఎదుటి వ్యక్తి దెయ్యం పట్టిన వాడిని పడగొడుతున్నారు కదా! అయితే వీళ్ళు అక్కడ వెళ్లి పడిపోయినట్టు వీరిలో ఏముంది? దెయ్యమా కాదా? చూడండి ఎంత బైబిల్ తెలియక, నిజంగా అండి బైబిల్ సమాజానికి తెలియదని మనం ఖచ్చితంగా చెప్పగలం. ఖచ్చితంగా చెప్పగలం. ఏంటి? దెయ్యం పడితే పడిపోవడాలు, ఎగరడాలు, గంతులేయడాలు అనేవి లేవు. లేవండి. ఈరోజు మన వాళ్ళు నిలబడిన వ్యక్తిని దెయ్యం పట్టిందని కింద పడగొడుతున్నారు. కానీ బైబిల్‌లో ఎక్కడైనా దెయ్యం పట్టిన వాడు కింద పడిపోవాలి, కింద ఎగరడాలి, గంతులేయడని ఎక్కడైనా రాయబడిందా బైబిల్‌లో? ఎక్కడే గాని రాయబడలేదు. కానీ బైబిల్‌లో ఒక మాట రాయించాడు. ఏంటో తెలుసా? వీళ్ళు మన వాళ్ళేమో నిలబడిన వాడిని పడగొడుతున్నారు. కానీ బైబిల్ ఏం చెప్పింది? పడిపోయిన వాడిని నిలబెట్టాలని చెప్తుంది బైబిల్. ఏం చెప్తుంది? పడిపోయిన వాడిని నిలబెట్టాలని బైబిల్ చెబుతుంది. కానీ మన వాళ్ళు నిలబడిన వాడిని పడగొడుతున్నారు వీళ్ళు. కొలస్సీలు రాసిన పత్రిక. కొలస్సీలకు రాసిన పత్రిక. మొదటి అధ్యాయం 28వ వచనం. కొలస్సీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 28వ వచనం. ప్రతి మనుషుని క్రీస్తు యేసు నందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని. చూడండి పౌలు గారు ఎంత ప్రయాసపడుతున్నాడో తెలుసా? ప్రతి మనుషుని క్రీస్తు నందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని. ఆయన ఎదుట ఎవరి ఎదుట? యేసు క్రీస్తు వారి ఎదుట ప్రతి మనిషిని. వాక్యం అనేది ఏం చేస్తుందంటే, పడిపోయిన వాని సైతాన్ని నిలబెడుతుంది. పడిపోయిన వాని జీవితాన్ని బాగు చేస్తుంది. అదే రాయబడింది. ప్రతి మనుషుని క్రీస్తు నందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని. అంటే ప్రతి మనిషిని ఏం చేయలేదు? సంఘముగా ఏం చేయాలి? మనం అందరము మనిషిని, పడిపోయిన ప్రతి వాణ్ణి నిలవబెట్టాలి. నిలవబెట్టాలండి. క్రీస్తులో నిలవబెట్టాలి. పడిపోతున్న వాడిని దేవుని మాటలు చెప్పి వాడిని క్రీస్తులో నిలవబెట్టాలి. కానీ ఈరోజు సంఘాలు ఏం జరుగుతున్నాయి? నిలబడిన వాడిని పడుగొడుతున్నారు అందరూ. నిలబడిన వాడిని పడగొడుతున్నారు. పౌలు గారు ఐతుకను ఒక యవనస్తుడు పడిపోతే, పడిపోయిన వాడిని సైతం ఏం చేశాడు? ఆయన లేపాడు. కానీ ఈరోజు మన వాళ్ళు నిలబడిన వాడిని టచ్ అని పడగొట్టే వాళ్ళు ఎంతోమంది మనకి కనపడుతున్నారంటే, దెయ్యం అనేది ఈరోజు మనుషు హృదయంలోనికి ఆవహించింది. ఈరోజు మనిషిలోకి చేరిన దెయ్యము మనిషిని మాయ చేయాలని ప్లాన్ చేస్తుందండి. దెయ్యం లక్షణాలు అవి. దెయ్యం పట్టిందనగానే ఈరోజు చాలా మంది దెయ్యాలు వెలుగొట్టే వాళ్ళు చూస్తూ ఉంటారు సమాజంలో. ఎక్కువగా దెయ్యాలు ఎక్కడ పడతాయి? పల్లెటూరులో వాళ్ళకే పడతాయి తప్ప సిటీలో ఉండే వాళ్ళకి దెయ్యాలు పట్టవు. పెద్ద పెద్ద వాళ్ళకి దెయ్యాలే పట్టవు. మరి చిలమయూరులు దెయ్యాలే పట్టవు. ఎవరు పడతాయి? మారుమూరు గ్రామంలో, పల్లెటూరులో పొలం పనులు చేసుకునే వాళ్ళకు దెయ్యాలు పడుతున్నాయి. ఎందుకు పడతాయి దెయ్యాలు? వాళ్ళకి దెయ్యాలు కాదండి అవి. మానసిక రోగం. అది మానసికమైన రోగం. అది ఎందుకు మానసికమైన రోగం తెలుసా? ఏంటంటే, ఎక్కువగా పల్లెటూరులో అండి, ఇప్పుడు కాలంలో అయితే 18 సంవత్సరాలు నిండాలంటారు స్త్రీలకు వివాహం చేయాలంటే. కానీ పూర్వకాలంలో ఒక 30 ఏళ్ళ కిందటికి పోతే 12వ ఏట, 13వ ఏట వివాహాలు చేసేవాళ్ళు. 13వ సంవత్సరంలో వివాహం చేసిన ఆ స్త్రీ అత్తగారింటికి పోయి, పూర్వకాలంలో అందరూ పేదవాళ్ళు. అత్తగారింటికి పోయి పశువులు చూసుకుంటూ, పశువులకు మేత వేయలేక, సంసారం చేయలేక, భోజనాలు చేయలేక, భర్త ఏమో తాగొచ్చి కొట్టేవాడు. వీడేం పవిత్రుడు అంటే పవిత్రుడు కాదు. 13 ఏళ్ళకి పెళ్లి చేసుకున్న ఆమె జీవితం ఎలాంటిదో ఒకసారి ఆలోచించండి. భర్త ఏమో రోజు వచ్చి తాగి కొట్టేవాడు. అత్త ఏమో రోజు ఉదయం లేచి పని చేసి వేధించేది. అత్త వేధింపులు ఒకవైపు అయితే, భర్త తాగొచ్చి కొట్టడం ఒకవైపు అయిపోతే, పనులన్నీ మరోవైపు అయిపోతే, ఆ చిన్న వయసులో
బలహీనురాలైన చిన్న వయసులో, జ్ఞానమే ఎదగని ఆ వయసులో ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. అప్పటి వరకు తల్లిదండ్రుల మధ్య హాయిగా ఎదిగిన ఆ పాప వివాహం అయిపోగానే శ్రమల్లోనికి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఇన్ని శ్రమలు వచ్చి పడగానే ఆమెకి మానసికమైన వ్యాధి వస్తుంది. ఏంటది? మానసికమైన వ్యాధి. వాటి పేరే హిస్టీరియా. ఏంటి వాటి పేరే? హిస్టీరియా, స్టిజ్నోఫేనియా, ఇవన్నీ వ్యాధులండి, మానసికమైన వ్యాధులు. హిస్టీరియా వచ్చిందంటే ఏం చేస్తుంది తెలుసా? మనంతకు మనం ఆగి ఆలోచించుకుంటాం. ఫ్యాన్ తిరగకపోయినా ఫ్యాన్ తిరుగుతున్నట్లుగా ఊహ ఆలోచిస్తుంది. ఏంటి? మనమంతగా మన ఊరు లేకపోయినా మనం ఎదుటి మనమే మాట్లాడుతుంటాం. తిన్నావా లేదా, వచ్చావా లేదా, ఎలా ఉన్నావు, చూస్తున్నావా దారిలో వెళుతున్నప్పుడు. ఏంటి వ్యాధి? ఒకటేసారి ఒక వస్తువు రెండు మాదిరి కనిపించడము, ఆ వస్తువు అలా తేలి ఎగరడాలడం, ఇవన్నీ ఏంటివి? హిస్టీరియా వ్యాధి లక్షణాలండి ఇవన్నీ. మానసికమైన వ్యాధి. అందుకే పల్లెటూర్లు ఎక్కువగా చూడండి, ఈ వ్యాధి బారిన పడిన వాళ్ళు వాళ్ళతో వాళ్ళే మాట్లాడుతుంటారు. ఎవరో పూర్వకాలం చనిపోయిన వ్యక్తి వచ్చావా సుబ్బయ్య అంటాడు అంతే. ఇంకా వచ్చావా ఎల్లమ్మ అంటారు. ఏంటి? ఎప్పుడో చనిపోయింటాడు ఆ వ్యక్తి. అంటే అప్పుడుకున్న జ్ఞాపకాలు మరలా తిరుగుతూ ఉంటాయి. కానీ ఈరోజు భయంకరమైన పరిస్థితి అండి. దెయ్యం అంటే ఏదో ఏదో దెయ్యం ఆవహించింది, జుట్టుడు పూసుకొని తిరిగింది అనుకుంటే పొరపాటు. ఎక్కువగా పల్లెటూరులో ఏంటి వైద్యం డెవలప్ అవునప్పుడు మానసిక రోగులను దెయ్యాలుగా ప్రకటించారు. ఇంకోటి ఏంటంటే పూర్వకాలంలో భయంకరమైన ఎయిడ్స్, హెచ్ఐవి వచ్చిందంటే మనిషి ఎలా అయిపోతాడు? బక్క చిక్కిపోతాడు. మాంసం అనేది ఎముకకు అంటుకుపోతుంది. అంటే మంచి లావున్నవాడు సన్నగా అయిపోయి ఒక వికారంగా మారిపోతాడు. అంద వికారంగా మారిపోతాడు. ప్రేతకల వచ్చి పడుతుంది. చావు బ్రతుకుల మధ్య పోరాడుతుంటాడు. అతను చూడగానే ఏమనిపిస్తుంది సమాజానికి? ఇతనికి దెయ్యం పట్టింది. ఇదిగో ఇతనికి ఎవరో చేతబడి చేశారు, ఇతనికి ఎవరో బాణమతి చేశారు, చిల్లంగి చేశారు, దెయ్యం పట్టింది అంటారు. కానీ దెయ్యం కాదు అది. ఏంటది? ఒక భయంకరమైన ఎయిడ్స్ వ్యాధి, హెచ్ఐవి వ్యాధి. ఇలాంటి చూసే దెయ్యాలు పట్టేవని పల్లెటూర్లు ఎక్కువగా మాట్లాడేవాళ్ళు. వాళ్ళకి సరైన జ్ఞానం లేదు గనక ప్రియులరా, దెయ్యం మనిషిలో పడుతుంది. మనిషిలో దెయ్యం పడితే వాడు సైలెంట్గా ప్రతి మనిషిని మోసం చేస్తాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రేయబడిరి. అంటే ఈ దయ్యలు, అపవాది, కుట్రలు, సాతాను, దెయ్యం అని ఏం చేస్తాయంట? సర్వలోకాన్ని మోసపుచ్చుతాయి. మనిషిని మోసం పుచ్చుతాయండి. మనిషిని మాయ చేస్తుంది. ఎలా? ఉగరడాలు ఎగరడాలు కాదు, మనిషిని మాయ చేసేది. ఎలా? ఒక వ్యక్తిని మోసం చేయడం, ఒక వ్యక్తిని హత్య చేయడం, ఒక వ్యక్తిని మానభంగం, ఇవి అండి దీని వెనకాల పని. నేటి కాలంలో దెయ్యాలు పడితే ఎలా ఉంటాయి? మనిషిని మోసం చేస్తాయి, మనిషిని పాడు చేస్తుంది. ఒక మనిషిని ఏంటి వంచకునుగా మనిషిని మారుస్తుంది దెయ్యం. మారుస్తుంది. ఎన్నో వీడియోలు ఉన్నాయి, చూద్దాం. ఒక 2 వీడియోలు చూద్దాం. కాకినాడలో 4 ఏళ్ల చిన్నారిపై 2 మైనర్లు అత్యాచారం చేసిన దారుణమైన ఘటన వెలుగు చూసింది. గాలిపటాలు ఎగురవేసేందుకు చిన్నారిని తీసుకువెళ్లిన 2 అఘాయిత్యానికి ఒడిగట్టారు. చిన్నారి తల్లి టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా 2ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మన రేచర్లపేట వీధిలో ఒక మైనర్ అమ్మాయి 4 ఇయర్స్, ఈ అమ్మాయిని అదే వీధిలో ఉంటున్నటువంటి 2 పిల్లలు గాలిపటాలు ఎగరేస్తారని చెప్పి ఆ పక్కనే ఉన్నటువంటి మేడ మీద తీసుకెళ్లారు. తల్లి ఆ రోజు ఆడుకుంటారు కాబట్టి, ముగ్గురు అక్కడ ఆడుతారు కాబట్టి తల్లి ఏమీ అనుమానం. చూశారు కదా, 4 ఏళ్ల చిన్నారిని ఎక్కడంట? కాకినాడలో ఏం చేశారు? అత్యాచారం. 4 ఏళ్ల చిన్నారిని హత్య చేశాడంటే వానిలో ఏముంది? దెయ్యం ఉంది గనకనే ఒక చిన్నారిని కూతురుగా భావించి, ఒక చిన్నారిని చెల్లెలుగా భావించి ఏం చేశాడు? పాడు చేశాడంటే వానిలో ఏం పట్టింది? దెయ్యం పట్టింది. దెయ్యం పట్టిందండి. ఈరోజు దెయ్యం పట్టిన వాళ్ళ లక్షణాలు ఏంటో తెలుసా? దెయ్యం పట్టినవాడు ఇదిగో స్త్రీ కనపడగానే మోసించడం, స్త్రీ కనపడగానే అత్యాచారం చేయడం. 4 ఏళ్ల చిన్నారిని వాడు పాడు చేశాడంటే ఎంత భయంకరుడండి వాడు.
నేను ఎంత భయంకరుడు. చూడండి, ఇంకొక వీడియో చూపిస్తాను. వి ఫెయిల్డ్ యాజ్ అ సొసైటీ. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఒక 3 ఏళ్ల చిన్న పాపని అతి దారుణంగా రేప్ చేసి చంపేశాడు. ఇది జరిగింది మరి ఎక్కడో కాదు, మహారాష్ట్రలో 17th November 2025. కానీ నాకు తెలియడానికి 7 రోజులు పట్టింది. అయినా మన తెలుగు యువత ఇమ్మాడి రబీ కేసులో చాలా బిజీగా ఉన్నారు కదా, ఇవన్నీ ఎక్కడ పట్టించుకుంటారు. ఒక సినిమాని పైరసీ చేస్తేనే ఉరి తీయాలని చెప్పే ఈ రోజుల్లో ఒక 3 ఏళ్ల పాపని అతి దారుణంగా రేప్ చేసి చంపేశాడు. అసలుకి ఆ పాపకి ఆ పదానికి మీనింగ్ కూడా తెలుసుండదు. అలా ఎలా చేయాలనిపించింది చూసారా? 3 ఏళ్ల పాపను ఏం చేశారంట? అతి దారుణంగా రేప్ చేశారు. ఎప్పుడు? మొన్న నెలలో నవంబర్లో జరిగింది అది. నవంబర్లో ఏంటి 3 ఏళ్ల పాపను చెరిచి చంపాడంటే వాడిలో ఏం పట్టింది? దెయ్యం పట్టింది గనకనే వాడు చెరిచి చంపేశాడు. ఎంత దారుణం తెలుసా? దెయ్యం పట్టిన వాడు లక్షణాలు ఏంటంటే, ఒక మనిషిని ఎలా పాడు చేయాలని ఆలోచిస్తాడండి. వాడు పాడు చేయాలని ఆలోచిస్తాడు. మొన్ననే చూశాను న్యూస్ పేపర్లో. ఏంటి, హాస్పిటల్కి డెలివరీ కోసం వచ్చిన శూలాలు నిండు గర్భిణిని ఏం చేశాడంటే ఒకడు రేప్ చేశాడు. గర్భిణిని రేప్ చేశాడండి. ఎంత దుర్మార్గం తెలుసా? ఈరోజు పుట్టిన ప్రతి పిల్లలు 2 ఏళ్లను చూడట్లేదు, సంవత్సరం చూడట్లేదు, నెలల పాప సైతాన్ని రేప్ చేసినట్టే. కారణం ఏంటి? వాళ్ళలో ఏముంది? దెయ్యం ఉంది గనకనే. ఈరోజు ముసలి వాళ్ళు కూడా వదలట్లేదండి. 60 ఏళ్ళ ముసలామెపై యువకుడు అత్యాచారం, 55 ఏళ్ళ వృద్ధు స్త్రీపై అత్యాచారం. ఎందుకు ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? మనిషిలో దెయ్యం ఆవహించింది గనకనే, దెయ్యం వేషం మార్చింది గనకనే, దెయ్యం మనుషులో దూరిపోయి ఇలాంటి అగత్యాలకు దారి తీస్తుందండి. మరొక న్యూస్ చూడు, ఏందో తెలుసా? దారుణంగా నరికి చంపారు. నరికి చంపడం ఏంటి? ఒక వ్యక్తినండి ఆ పార్టీ వాళ్ళకి ఈ పార్టీ వాళ్ళు పడదని ఏం చేశారంట, చెయ్యకు వైపు కాళ్ళకు వైపు అతి దారుణంగా నరుకుతున్నాడంటే వాళ్ళలో ఏం పట్టింది? దెయ్యం పట్టింది. దెయ్యం పట్టింది గనకనే ఒక మనిషిని నరుకుతున్నాడు, ఒక మనిషిని పొడుస్తున్నాడు, ఒక మనిషిని కాలుస్తున్నాడు, ఒక మనిషిని హతమారుస్తున్నాడు. ఏం పట్టింది? వాళ్ళలో దెయ్యం పట్టింది. చక్కగా హత్య చేసి వస్తాడు, మన దగ్గర వైట్ అండ్ వైట్ వేసుకొని చక్కగా నిలబడుకుంటాడు. వెనకేం చేశాడు? హత్య చేసి వచ్చంటే వాడిలో ఏముంది? దెయ్యం ఉంది. దెయ్యం పట్టిన వాడు ఈరోజు పబ్లిక్ సైలెంట్గా నిలబడుతున్నాడు అంటే ఏముంది? వాడిలో దెయ్యం ఉంది. మనం పసిగట్టలేము. అంటే మనిషి దెయ్యం ఆహ్వాయిస్తే ఒక మనిషిని హత్య చేయడం నేర్పుతుంది, ఒక మనిషిని దొంగలించడం నేర్పుతుంది, ఒక మనిషిని మానభంగం చేయడం నేర్పుతుంది, ఒక మనిషిని నరకడం, హత్యలు చేయడం, ఇవి నేర్పిస్తుంది దెయ్యం. లక్షణాలు ఇవి. అంటే సమస్తాన్ని ఏం చేస్తారంటే మనుషులను, సర్వలోకపు మనుషులను మోసపుచ్చును. చదవమాట ఒకసారి. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరుగల ఆది ఘట సర్పము, ఆ మహాఘట సర్పము మనుషులను మోసం చేయడానికి ఉందండి. అది మనుషులను మోసం చేయడం తన పని. ఎలా మోసం చేస్తుంది? ఇదిగో దొంగగా, ఇదిగో అత్యాచారునిగా, ఒక అత్తకునిగా, ఒక ద్రోహిగా, ఒక ఉన్మాదిగా దెయ్యం మారుస్తుంది మనుషులను. సైలెంట్గా ఉంటాడు, లోపల చేసేవన్నీ చేస్తారు. ఇది దెయ్యపు లక్షణాలండి. ఇవి దెయ్యము లక్షణాలు. దెయ్యం పడితే మనిషి ఊగడాలు, ఎగరడాలు, గద్రలు ఏవి ఉండవు. అవి మనిషిలో పట్టాయంటే మరో మనిషికి ప్రమాదము. వీడిని నాశనం చేస్తుంది, మరో మనిషిని కూడా నాశనం చేస్తుందండి. దెయ్యపు లక్షణాలు అవి. అంతేకాకుండా వేషం మార్చిన దెయ్యాలు. దెయ్యం ఏం చేసింది తెలుసా? వేషం మార్చింది. ఎలా మార్చింది తెలుసా? వేషం చూడండి ఒకసారి. మత్తయి సువార్త ముగించుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 23వ వచనం. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చుటకై గొప్ప సూచక క్రియలు మహత్కార్యములను కనపరచుదురు. ఎవరి గురించి? సేవకుల గురించి. ఇదిగో నాయన, సేవకులు ఎలా మారిపోతారు తెలుసా? సేవకులు ఎలా మారిపోతారంటే మోసం చేసేవాళ్ళు. ఇదిగో నేనే క్రీస్తు, నన్ను పూజించండి, ఇదిగో నేనే క్రీస్తుని
అని మాట్లాడుకుంటూ ఏం చేస్తారంట, అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపుచ్చుటకై, ఏర్పరచబడిన వారి సైతం మోసపుచ్చుటకై, ఏర్పరచబడిన వారెవరు? సంఘము, క్రీస్తు రక్తంలో కడగబడిన వారు, ఏర్పరచబడిన వారిని మోసం చేయడానికి ఎవరు వస్తున్నారంట? సేవకులు బయలుదేరారు. సేవకులు బయలుదేరారంటే సేవకులు నడిపించింది ఎవరు? అబద్ధపు దెయ్యం, సాతాను, అపవాది. ఏం చేసింది? వేషం మార్చిన దెయ్యం. ఎలా మార్చింది? సేవకుల్లో దూరిపోయింది దెయ్యం. ఎక్కడ దూరిపోయింది? సమాజంలో ఒక అంతకుల్లో దూరిపోయింది, ఒక వ్యభిచారంలో దూరిపోయింది, ఒక ద్రోహిలో దూరిపోయింది. అలాగే సేవకుల్లో దూరిపోయింది. అబద్ధ బోధకులుగా సమాజంలో చలమనవుతున్నారు. ఏం చేస్తారు వీళ్ళు? అబద్ధాలు చెప్తారు అంతే. ఇంకా అన్ని మాయ మాటలు, అన్ని కట్టుకథలు చెప్తారు అంతే. ఇంకా ఇదిగో నీకు పరలోకం రావాలంటే నాకు 2 లక్షలు ఇచ్చి డబ్బు ఇచ్చి, 2 లక్షలు నువ్వు డబ్బు ఇచ్చావంటే నేను దేవునికి రికమెండేషన్ పెడతాను. ఇదిగో నువ్వు 10 లక్షలు నువ్వు ఇచ్చావంటే పరలోకంలో నీకు స్లాట్ బుక్ చేస్తాను, నీకు స్థలం ఏర్పాటు చేస్తాను. ఇవన్నీ అబద్ధపు మాటలండి. అబద్ధపు బోధలు మాట్లాడే మాటలు, మోసపుచ్చుతూ అమాయక ప్రజలని, క్రీస్తులోకి వచ్చిన వారిని, క్రైస్తవులు సైతాన్ని మోసం చేసే వాళ్ళే అబద్ధ బోధకులండి. ఒక ఆయన చూశాను, మొన్న క్యాలెండర్ పట్టుకున్నాడు, కొత్త సంవత్సరం క్యాలెండర్. ఈ క్యాలెండర్ మీ ఇంట్లో పెట్టుకుంటే మీ ఇంట్లో దుష్టశక్తులు పోతాయి, ఏంటి మీ ఇంట్లో సమస్యలు పోతాయి, మీ ఇంట్లో పేదరికం పోతుంది, మీకు డబ్బు తక్కువ, డబ్బు వచ్చి పడుతుంది అంటాడు అంతే. సమస్యలన్నీ పోతాయి. ఏం పెట్టుకుంటే? క్యాలెండర్ పెట్టుకుంటే సమస్యలు పోతాయి. మరి ఆల్రెడీ ఇంట్లో బైబిల్ ఉంటుంది కదా, మరి ఎందుకు సమస్యలు పోవట్లేదు? ఏంటి? క్యాలెండర్లో అయితే మహా అయితే 30 వాక్యాలు ఉంటాయి, కానీ బైబిల్ 66 పుస్తకాలుగా సర్వజ్ఞానం బైబిల్లో రాయబడింది. మరి ఇంకొక వ్యక్తి ఏం చేస్తారు తెలుసా? అందరూ 500 రూపాయల నోట్లు తీసుకోరండి. ఆ 500 రూపాయల నోట్లు తీసుకొచ్చి నేను దాన్ని ప్రార్థన చేసి అభిషేకిస్తాను, ఆ 500 రూపాయల నోట్లు మీకు రెట్టింపు అయిపోతుందంట. ఏమైపోతుంది? రెట్టింప. ఒక 500 రూపాయల నోటు తెస్తే ఎంత అవుతుంది? 1000 రూపాయలు అవుతుంది. ఒక 10,000 తెస్తే ఏమవుతుంది? 20,000 అవుతుంది. 50,000 తెస్తే 1,00,000 రూపాయలు. చూడండి, మాయండి, మోసం. అందుకే అబద్ధపు బోధకులు, వేషం మార్చిన దెయ్యం వేషం మార్చింది, అబద్ధ బోధకులుగా చలమనవుతున్నారు. బైబిల్లో ఉన్నది ఉన్నట్లుగా బోధించే వాళ్ళు కనపడరు. ఎక్కడ చూసినా మోసం, ఎక్కడ చూసినా దోచుకోవడం, ఎక్కడ చూసినా కబ్జా చేయడం, ఎక్కడ చూసినా మాయ మాటలు చెప్పి సంఘాన్ని నరకానికి నడిపించే బోధకులు కనపడతారండి. ఇంకొక మాట చూద్దామా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకొని వాడయ్యుండి. ఏం చేశారంట? అపోస్తుల వేషం. నేను అపోస్తులు అంటారు అంతే. ఇంకా నేను అపోస్తులు, నాకే 9 వరాలు ఉన్నాయి, కృపా వరాలు నాకే ఉన్నాయి, పరిశుద్ధాత్మ వరాలు నాకే ఉన్నాయి, నా దగ్గర రండి, నేను స్వస్థపరుస్తాను, మాయ చేస్తాను అంటాడు. ఏముంది? దెయ్యం ఉంది వానిలో. దొంగ అపోస్తుల వేషమును ధరించుకొని దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారనై ఉన్నారు. అంటే మోసం చేసేవాళ్ళు. నీ దగ్గరకు వచ్చాడంటే ఖచ్చితంగా నిన్ను మోసం చేసేవాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు, నువ్వు నాకు ఇవ్వు, దేవుని నీకు ఇస్తాడు, నువ్వు నాకు ఇవ్వు, దేవుడు నీకు ఇస్తాడు అనేవాడు మోసం చేసేవాడు. దొంగ అపోస్తులు, దొంగ ప్రవక్తలు. తర్వాత మాటమ్మ, ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొని ఉన్నాడు. అండర్లైన్ చేసుకోండి. సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొని ఉన్నాడు. వెలుగు దూత వేషము ధరించుకున్నాడు. అందుకే వేషం మార్చిన దెయ్యం. ఏం చేసింది దెయ్యం? వెలుగుదూత వేషం వేసిందా? దెయ్యం సాతాను వెలుగుదూత వేషం వేసిందా? వేసింది. వెలుగుదూతలు అంటే ఎవరు? సేవకులు. వెలుగంటే ఎవరు? నేను లోకమునకు వెలుగై ఉన్నాను ఎవరు? క్రీస్తుల వారు. అంటే మీరు లోకానికి వెలుగై ఉండమన్నాడంటే వెలుగంటే ఎవరు? సమాజాన్ని వెలిగించేవారే సేవకులు. సమాజాన్ని వెలిగించే నక్షత్రాలే సేవకులు. అంటే వెలుగుదూతలు సేవకులు అయినప్పుడు ఈ సాతాను ఏం దూత వేసుకుందట? ఎలాంటి ముసుగేసుకుందట? ఎలాంటి వేషం మార్చిందట? వెలుగుదూత వేషం. అంటే సేవకుల అవతారం ఎత్తింది. ఏంటి? సాతానుగాడు, దెయ్యంగాడు సేవకుని అవతారం ఎత్తిందా? ఎత్తి ఏం చేసి కింద మాట చూడండి. గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషమును ధరించుకొనుట. వాని పరిచారకులు అంటే ఎవరు? సాతాను గాని యొక్క అనుచరులు.
ఏంటి సాతానుడి యొక్క దురాత్మలు. ఈ దురాత్మలు అంటే ఏం చేసిందంటే, ఈ దురాత్మలు నీతి పరిచారకుని వేషము ధరించుకొని, నీతి పరిచారకులు ఎవరు? సేవకులు. నీతిని ప్రకటించే పరిచారకుడు అంటే సేవకుడు. నీతి పరిచారకుడు అంటే క్రీస్తుని గురించి ప్రకటించే వాళ్ళు సేవకుని వేషము ధరించుకున్నారు. అందుకే దెయ్యం వేషం మార్చిందండి. సమాజంలో మనుషుల్లో దూరి కుట్ర కుతంత్రాలు ఎలా దారి తీసిందో, దెయ్యం కూడా సేవకుని వేషం మార్చి సమాజాన్ని నాశనం చేస్తుంది. ఎలా? అబద్ధపు మాటలతో, దొంగ మాటలతో, స్వస్థతల మోసముతో ఇవన్నీ జరుగుతున్నాయని ఈరోజు వేషం మార్చింది దెయ్యం. అంటే సంఘంలో దెయ్యం ఉందా? ఉంది. ఐగర్లో ఉంది. అవును, ఐగర్లో ఉంది. మోసం చేస్తాడు, ఈ లోక సంబంధమైన వాటి గురించి ప్రకటిస్తాడు, మొత్తం సంపదను దోచుకుంటాడు. ఇదిగో మీరు, దేవుడు మీకు ఇస్తాడు, మీరు నాకు ఇవ్వండి అంటాడు. అంతే. ఇంకా తర్వాత మాట, ధరించుకొనుట గొప్ప సంగతి కాదు, వాని క్రియల చెప్పున వానికి అంతము కలుగును. ధరించుకుంటాడని దెయ్యం వేషం మార్చింది. దొంగ అపోస్తులుగా, దొంగ సేవకులుగా మార్చారు. వీళ్ళు జనాల్ని దెయ్యాలు ఒలుగొడతారు, కానీ దెయ్యం వీళ్ళు ఉందన్న సంగతి వానికి తెలియదు. ఏంటంటే దెయ్యం ఎలా ఉంది? చక్కగా మంచిగా నిలువుటంగి వేసుకొని, మంచి శిలువ మెల్లో వేసుకొని పరిశుద్ధుడు అనకంటూ వస్తాడు. అంతే. ఇంకేముంది దానిలో? దెయ్యం ఉంది. ఎలా దెయ్యం ఉందని చెప్పగలము? బైబిల్ ఉన్నదంట్లుగా బోధించిన వాడే దెయ్యం ఉన్నవాడు. ఉన్నది ఉన్నట్లుగా బోధిస్తే మనిషి మారి దేవుళ్ళలోనికి వచ్చి పరలోకం వెళ్తారు కదా. పరలోకాన్ని వెళ్ళకూడదనే దెయ్యం ప్రణాళిక అండి. అపవాది అని ఆలోచన ఏంటి? మనం పరలోకాన్ని వెళ్ళకూడదనే. ఈరోజు మన వాళ్ళు సేవకులుగా సంఘాన్ని పరలోకం చేర్చాలని ప్రయాసతో ఉన్నారా? నరకాన్ని తీసుకుపోవడానికి సిద్ధపడుతున్నారా? నరకానికి తీసుకుపోవడానికి సిద్ధపడుతున్నారు. ఒకవేళ పరలోకం తీసుకొని పోతాం, మా సంఘం ఎత్తపడుతుంది అన్నావంటే, మరి ఎందుకు బైబిల్లో లేనివి చెప్తున్నావు? మరి బైబిల్ ఎందుకు కడిపి చేర్పుతున్నావు? ఎందుకు నా కృపావరాలు ఉన్నాయని చెప్పి మాయలు చేస్తున్నావు సమాజాన్ని? అంటే నీలో ఎవరున్నారు? దెయ్యం ఉంది గనక. దెయ్యం ఉంది గనక. ఇంకొక మాట చూద్దాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడిన వారిద్దరూ గంధకముతో మండుచు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. ఈరోజు మోసం చేస్తారండి. అబద్ధ ప్రవక్తలు, దొంగ ప్రవక్తలు మోసం చేస్తారు. మోసం చేసేవారు మనకు కనపడుతున్నారు. ఎలా? ఒక మనిషిని ఎలా వంచాలి, ఒక మనిషిని ఎలా పడద్రోయాలి, పరలోకాన్ని పోనీకుండా ఎలా మాయ చేయాలి, ఒక మనిషిని వ్యభిచారంలో ఎలా మాయ చేయాలి, ఒక మనిషిని అంతకునిగా, దొంగగా, ద్రోహిగా ఎలా మోసం చేయాలని ఆలోచిస్తుందండి దెయ్యం. ఎలా? ఎవరిని మృంగుతున్నా అంటే ఎందుకు మింగుతుంది? పరలోకాన్ని వెళ్ళనివ్వకుండా మింగుతుంది నిన్ను. దేవుని సన్నిధికి రాకుండా నిన్ను మింగుతుంది. నీలోనికి దూరి చెయ్యకూడని పనులు చేయిస్తుంది అపవాది. అలా నువ్వు చేసావనుకో, దెయ్యం మాయలో ఉన్న నీవు, దెయ్యం వేషం మార్చిన దెయ్యాలు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ వెళ్ళిపోతారంట. అగ్నిగుండానికి వెళ్ళిపోతారు. అగ్నిగుండానికి వెళ్ళిపోయి ఆ యుగములు నరకంలో కాలుతూ ఉంటారు. మత్తయి సువార్త చివరిగా 25వ అధ్యాయం 41వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనం. అప్పుడు ఆయన ఎడం వైపు ఉండు వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పొండి. ఎవరు పోతారు నిత్యాగ్నిలోనికి? అపవాదికిని, అపవాదితో ఉన్న దూతలకును, ఆయన దూతలను వెంబడిస్తున్న వారు, అపవాదిలో ఉండిపోయిన వారు. అపవాది ఎవరికైతే పట్టిందో, ఎవరైతే దొంగతనాలు, ఎవరైతే మానభంగాలు, ఎవరైతే హత్యలు చేస్తారో, దొంగ అపోస్తులుగా, దొంగ ప్రవక్తలుగా, దొంగ సేవకులుగా, దొంగ వాళ్ళగా ఎందరైతే అబద్ధ బోధకులు ఉన్నారో వీళ్ళందరూ ఎక్కడ వెళ్ళిపోతారంట? నిత్య శిక్షలోనికి వెళ్ళిపోతారు, నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతారు, యుగములు కాలిపోవలసిందే. ఇంకా
గనక ప్రియులరా, వేషం మార్చిన దెయ్యాలు మోసపోతున్న జనాలు. ఈరోజు జనాలు మోసపోతున్నారు. దెయ్యం వేషం మార్చింది గనకనే హత్యలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి. ఈరోజు దెయ్యం ఎక్కడికి వెళ్ళిపోయింది? మనసులోనికి వెళ్ళిపోయింది, మనిషి హృదయంలోనికి వెళ్ళిపోయింది గనక మనిషి ఈరోజు చేయకూడని తప్పులు చేస్తున్నాడు. మళ్ళీ దెయ్యం ఏం చేసింది? దొంగ అపోస్తులుగా వేషం వేసింది, ప్రవక్తలుగా వేషం వేసింది, దొంగ సేవకులుగా వేషం వేసింది, నీతి పరిచారకులుగా వేషం వేసింది. ఏంటి? వెలుగు దూతలుగా వేషం వేర్చింది కనుకనే సమాజాన్ని మోసం చేస్తున్నారు. అందుకే జనాలు మోసపోతున్నారు. అనేక మంది సేవకులు వెంబడించే వాళ్ళు అనేక మంది అంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? వాళ్ళంతా మోసపోతున్నారు. ఒక అబద్ధ బోధన వెంబడించే వాళ్ళంతా మోసపోతున్నారు. అందుకే వేషం మార్చిన దెయ్యాలు మోసపోతున్న జనాలు. నువ్వు ఒకవేళ కళ్ళు తెరకపోతే బైబిల్లో నిజమా లేదా, ఎవరు చెప్తున్నారు అబద్ధమా కాదా నువ్వు పరిశీలించకపోతే నువ్వు మోసపోయావా, నరకానికి వెళ్ళిపోతావు, పరలోకాన్ని పోగొట్టుకుంటా. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, మంచి పాటను ఆలోచించాం నాయన. దెయ్యం రూపం మార్చిందని మనసుల్లో నన్ను దెయ్యం చేరి అనేకులను దొంగలుగా, హంతకులుగా మారుస్తూ తండ్రి, దొంగ అపోస్తులుగా, దొంగ ప్రవక్తలుగా, దొంగ తండ్రి నీతి పరిచరులుగా వేషం ధరించింది నాయన. అనేకులను మాయ చేస్తుంది తండ్రి. సత్యాన్ని ప్రకటిస్తున్నా, మాకు తోడుగా ఉండండి. సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. సెమినార్ కొరకు ఎందరైతే ప్రయాసపడినారు వారి కుటుంబాలు దీవించండి. మరి అనేక కార్యక్రమాలు చేయటకు కృప అనుగ్రహించమని మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.